ఉమ్. యోహాను సువార్త 10 అధ్యాయము 31 నుంచి 35 వరకు. యూదులు ఆయనను యేసు ప్రభు నేను దేవుడను అని బైబిల్లో చెప్పుకున్న రెఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇంతకు మించి ఆధారం అనేది నీకు అవసరమా? యేసు చెప్పిన మాట ఒక్క మాట నమ్మవద్దా? చూడండి ఏమంటున్నారు. యేసు యూదులు ఆయనను పట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొని చూసారా, యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము మీరు నన్ను రాళ్ళతో కొట్టుదురని వారిని అడిగిన. అందుకు యూదులు, బాగా వినాలి, యేసు ప్రభు చెప్పుకున్నాడా లేదా? మరి చెప్పుకున్నది రాయబడలేదు, రాత్తేనే నమ్ముతావా? చెప్పిన మాట నమ్మవా? చెప్పుకున్నాడు అనే మాట రాయబడి ఉందిగా, నమ్ము. మరి చెప్పుకున్నాను అనే మాట రాయబడి ఉంది. ఏమని చెప్పుకుంటున్నాడంటే చూడండి ఒకసారి చదువు. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి, చూసారా ఆయన ఏమని చెప్పుకుంటున్నాడంట? ఆయన మనుషుడై ఉన్నాయి అని వీళ్ళు అంటున్నారు. మనుషుడై ఉండి దేవుడినని చెప్పుకుంటున్నావు గనక అంటే యేసు ప్రభు ఏమని చెప్పుకున్నాడు? నేను దైవ కుమారుణ్ణి, దేవుడి కుమారుణ్ణి, దైవ లక్షణాలు గలవాడిని, దేవుడు పంపక వచ్చిన వాడిని. నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుడిని చూసినట్టే. దేవుడు గుణగణాలు కలిగిన వాడిని, దేవుడి కుమారుణ్ణి. దేవుడు కుమారుణ్ణి అంటే దేవుణ్ణే. అక్కడ గొంతు మెంగుడు బల్లదు యూదులకి. దేవుడు కుమారుడు అంటే దేవుడిని అని చెప్పుకుంటున్నాం అంటున్నారు వాళ్ళు. అది అర్థం. దేవుడు కుమారుడు అని చెప్పుకుంటమే దేవుడిని అని చెప్పుకోవటం.